నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే, ఒక తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు, ఇద్దరికి వివాహం అయిపోయింది. ఒక కుమారుడు వివాహమైన 2 నెలలకే ప్రమాదవశాత్తు మరణించినాడు. అతని పేరు మీద ఉన్న ఆస్తి తన తోబుట్టు అయిన తన సోదరుడు కావాలనుకుంటున్నాడు. అతనికి దక్కే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలులో ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అతని తదనంతరము ఆస్తి ఏ పద్ధతుల్లో ఎవరెవరికి దక్కాలి అనే దాని గురించి క్లాస్ 1 లీగల్ హెయిర్స్, క్లాస్ 2 లీగల్ హెయిర్స్ అని చెప్పి 4 క్లాస్ లీగల్ హెయిర్ల వర్గీకరణ అనేది ఉంటుంది. అయితే సాధారణంగా ఒక వ్యక్తి చనిపోతే అతని ఆస్తి అతని తదనంతరము క్లాస్ 1 లీగల్ హెయిర్ల ప్రకారంగా మొదట అతని యొక్క వారసులకు అంటే కుమారులకు, కుమార్తెలకు, భార్యకు, అలాగే అతని యొక్క తల్లికి వాటాలుగా పంచబడుతుంది.